హాయ్ గాయ్స్, మీరంతా ఎలా ఉన్నారు? జిన్ లేదా జిన్నాత్ అంటే ఇస్లామిక్ నమ్మకాల ప్రకారం కనిపించని అతీంద్రియ శక్తి లేదా ఆత్మ అని అర్థం. ఇవి నిప్పుతో సృష్టించబడినట్లు నమ్ముతారు. మనుషులలాగే వీటికి కూడా విచక్షణ, మంచి చెడు ఎంచుకునే స్వేచ్ఛ ఉంటాయి. తరచుగా వీటిని భూతాలు, దెయ్యాలు లేదా అదృశ్య శక్తులుగా పరిగణిస్తారు. గైస్, నాదొక ప్రశ్న ఉంది, సరేనా? మీరెప్పుడైనా ఏ జిన్ను ముందైనా ప్రార్థించారా? ఇప్పుడు మీరు ఏంటి, జిన్నుల ముందు మనమెలా ప్రార్థించగలం, ఎందుకంటే జిన్నులు అనేవి పారానార్మల్ శక్తులు కదా అని అంటారు. ఇప్పటివరకు నేను కూడా అలాగే అనుకునేవాణ్ణి. కాని నా ముందు ఒక కథ ఉంది. అది మన ఫిరోజ్ షా కోట్లా కథను చెబుతోంది. దాని ద్వారా మన దేశంలో జిన్నుల ముందు కూడా తలవంచి పూజించే ప్రదేశాలు చాలా ఉన్నాయని నాకు తెలిసింది. వాటిలో ఒక ప్రదేశమే ఫిరోజ్ షా కోట్లా. ఇక్కడకు రోజూ వేలాది మంది ప్రజలు తమ కోరికలు అంటే మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు. అలాగే జర్మనీ నుండి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు. అతని పేరు మాథ్యూ. ఇక్కడికి వచ్చి అతను ఎలాంటి పూజా పునస్కారాలు చేయడానికి రాలేదు. తన పని నిమిత్తం ఇక్కడికి వచ్చాడు. మరియు దానితో పాటు అతను ఇక్కడ దేనిని అస్సలు గౌరవించేవాడు కాదు. అతను ఫిరోజ్ షా కోట్లాను గౌరవించలేదు. మన దేశ ఆచార వ్యవహారాలను కూడా గౌరవించలేదు. అతను కేవలం మన భారతీయ సంస్కృతితో ఆడుకోవాలనుకున్నాడు. కేవలం ఆడుకోవడం. కాని దానికి సరైన సమాధానం అతనికి ఫిరోజ్ షా కోట్లాలో లభించింది. ఏదైనా అతీంద్రియ శక్తి లేదా మనుషుల నమ్మకాలు, మనోభావాలు ముడిపడి ఉన్న ఇలాంటి ప్రదేశాల దగ్గర ఆటలాడకూడదు. లేకపోతే ఆ ప్రదేశం కూడా మీకు గట్టిగా చెంపదెబ్బ కొడుతుంది. ఆ కథే ఈరోజు మీరు వినబోతున్నారు. కానీ ఇప్పుడు ఈ వీడియో ప్రారంభించడానికి ముందు ఇలాంటి మరిన్ని హారర్ మరియు మిస్టరీ వీడియోలు చూడడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కథ మొదలవుతోంది. 14వ శతాబ్దంలో తుగ్లక్ పాదుషా ఫిరోజ్ షా కోట్లాకు పునాది వేశాడు. అప్పట్నుండి ఇప్పటి వరకు ఇది మన దేశంలో చాలా ముఖ్యమైన భాగంగా మిగిలిపోయింది. పాదుషా ఈ ఫిరోజ్ షా కోట్లా మొత్తాన్ని నిర్మించినప్పుడు దానితో పాటు ఇక్కడ చాలా ప్రార్థనలు చేశాడు. దీనితో పాటు అనేక దుష్టశక్తులను కూడా ఇక్కడ బంధించాడు. ఆ శక్తులు ఈ రోజుకి కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. మరియు ఇది ఏదో కల్పిత కథ కాదు. అక్కడి స్థానిక ప్రజలు ఈ విషయాన్ని నమ్ముతారు. ఎందుకంటే ఇక్కడ జిన్నులు తిరుగుతూ ఉంటాయని అక్కడి ప్రజలే చెప్పారు. ప్రజలు వాటికి సమర్పణలు కూడా ఇస్తారు. కాని ఇక్కడున్న మాథ్యూ మాత్రం ఈ విషయాలన్నింటినీ అస్సలు నమ్మేవాడు కాదు. సరేనా? చూడండి, మాథ్యూ గురించి ముందుగా మీకొకటి చెప్తాను. అతను చాలా సంవత్సరాలు జర్మనీలో నివసించిన వ్యక్తి. అతని తల్లి పంజాబీ, అతని తండ్రి జర్మనీవారు. అతను జర్మనీలోనే ఉండేవాడు. అక్కడ ఇన్ని సంవత్సరాలున్నాడు. అతను ఎప్పుడూ ఇండియా రాలేదు. అంటే ఎప్పుడూ అంత బాగా ఎక్స్ప్లోర్, అన్వేషణ చెయ్యలేదు. అతనికి హిందీ బాగానే వచ్చు. ఎందుకంటే వాళ్ళమ్మ అతనితో అదే భాషలో మాట్లాడేది. తన మ్యాగజైన్ కోసం తనకు కొన్ని మంచి కథలు కావాలని అతను అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అతను ఎక్స్ప్లోర్ చేయాలి. అందుకే ఇండియా వెళ్దాము అని అనుకున్నాడు. కాని ఇతను భారతదేశ ఆచారాల పట్ల అస్సలు గౌరవం లేని వ్యక్తి. అతనికి ఇక్కడికి వచ్చి ఉండాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, తన పని చూసుకోవాలి. ప్రతి విషయంలోనూ తన పని తాను చూసుకునేవాడు. ఇప్పుడు అతను ఇండియా వచ్చాడు. ఇండియా మొత్తం ఎక్స్ప్లోర్ చేశాడు. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అతని చివరి స్టాప్ ఢిల్లీ. ఢిల్లీకి వెళ్లిన తర్వాత అతని వద్ద కేవలం 2-3 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక్కడ ఒంటరిగా ఖాళీగా కూర్చోను అని అనుకున్నాడు. ఆ తర్వాత ఇంటర్నెట్ సర్ఫ్ చేస్తుండగా అతని ముందు ఒక ప్రదేశం పేరు వచ్చింది. అదే ఫిరోజ్ షా కోట్లా. ఆ తర్వాత అతను తన ఇంట్లో పనిచేసే కేర్ టేకర్ను పిలిచాడు. సర్, ఇక్కడికి వెళ్లవచ్చా అని అడిగాడు. దానికి అతను, అవునవును, ఖచ్చితంగా వెళ్ళండి. ఇక్కడ చాలామంది ప్రజల నమ్మకాలున్నాయి. చాలామంది వెళ్తుంటారు. చాలామంది ఈ ప్రదేశాన్ని గౌరవిస్తారు కూడా. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా అది నెరవేరుతుందని నమ్ముతారు అని చెప్పాడు. అప్పుడు అతను, లేదు, నాకు ఈ విషయాలపై అస్సలు ఆసక్తి లేదు. నాకు ఈ మొక్కులేమీ అర్థం కావు. ప్రస్తుతానికి నేను అక్కడికి వెళ్లి ఎక్స్ప్లోర్ చెయ్యాలి. నా పని నేను చేసుకోవాలి అని అన్నాడు. అప్పుడు ఆ కేర్ టేకర్ కొంచెం సీరియస్గా ఒక మాట చెప్పాడు. సరే సార్, వెళ్లవచ్చు, కాని హద్దులో ఉండి అని. ఇక్కడ మాథ్యూకు ఇది కొంచెం నచ్చలేదు. అతను హర్ట్ అయ్యాడు. నా దగ్గర నువ్వు ఎలాంటి పదాలు వాడుతున్నావు అని అన్నాడు. అప్పుడు ఆ కేర్ టేకర్ అన్నాడు, సార్, నన్ను క్షమించండి, నేను మీతో అలాంటి మాట అన్నందుకు. కాని ఇక్కడ తిరిగే శక్తులు మిమ్మల్ని క్షమించవు. ఒకవేళ మీరిక్కడికి వచ్చి మీ హద్దులు దాటితే ఎవరైనా ఇక్కడికి తల ఉంచుకోవడానికి వస్తారు. మీరు వారి ముందు తల ఎత్తుకుని నిలబడితే వారికి అది నచ్చదు. మిమ్మల్ని చంపడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించని శక్తులిక్కడ ఉన్నాయి.
కాబట్టి మీరు ఇక్కడ హద్దుల్లో ఉండి పనిచేసుకోవాలి. మాథ్యూ ఇప్పుడు తన కెమెరా తీసుకుని ఫిరోజ్ షా కోట్లా చేరుకుంటాడు. అక్కడికి వెళ్లి చూస్తే నిజంగానే మొక్కులు తీర్చుకోవడానికి ఇంతమంది వచ్చారా అని అనుకుంటాడు. ఇక్కడ విషయం ఏమిటంటే చాలా వేడిగా ఉంది, చెమటలు కూడా పడుతున్నాయి. అతను చెమట తుడుచుకుంటూ చాలా చిరాకు పడుతున్నాడు. ఇక చాలురా బాబు, నేనిక్కడ ఇంకా ఎక్కువసేపు ఉండలేను. చాలా మంది ప్రజలున్నారు, వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంది. నేనింటికి వెళ్లి ఇంటర్నెట్లోనే ఇక్కడ ఏముందో లేదో రీసెర్చ్ చేసుకుంటే మంచిది. ఇక్కడ నుంచి కొన్ని ఫోటోలు తీసి బయలుదేరతాను అనుకున్నాడు. అతను వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడే అతను ఒక స్తంభం దగ్గర ఒక గుహ ఉండటం చూశాడు. ప్రజలు అక్కడ నిలబడి పూజలు చేస్తున్నారు. మరియు ఇక్కడ పూజలు చేస్తున్నది ఎవరు? హిందువులు కూడా పూజిస్తున్నారు, మరియు ముస్లింలు కూడా పూజిస్తున్నారు. ఇక్కడ అతనికి కొంచెం వింతగా అనిపించింది. ఇది నేనింతకు ముందెన్నడూ చూడలేదే అనుకున్నాడు. అక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఇతను వెళ్లి అతని పక్కన నిలబడి అడిగాడు, హిందువులు ఇక్కడ పాలు నైవేద్యం పెడుతున్నారు, ముస్లింలు కూడా ఇక్కడ నిలబడి మొక్కులు మొక్కుకుంటున్నారు. ఇక్కడ ఏముంది? 2 మతాల వారు పూజించటం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు అని. ఆ వ్యక్తి చెప్పాడు, ఇక్కడ దీని లోపల చాలా మంది జిన్నులు ఉంటారు. ఇక్కడ జిన్నుల నివాసం ఉంది. వారు లోపల ఉంటారు. ప్రజలు వారి కోరికలను వారి దగ్గరకు తీసుకువస్తారు మరియు అవి నెరవేరుతాయి కూడా. ఇది వినగానే మాథ్యూ నవ్వాడు. ఇది నమ్మలేని విషయం. అంటే ఇది అసాధ్యమైన విషయం. ప్రజల కోరికలు నెరవేరడం, ఇక్కడ ఇన్ని జిన్నులుండటం. అతను అక్కడ చాలా గట్టిగా నవ్వడం ప్రారంభించాడు. అతను నవ్వుతున్నప్పుడు ఎవరో తన భుజం మీద చెయ్యి వేసినట్లు అతనికనిపించింది. వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. అక్కడ నిలబడి ఉన్న ఆ వ్యక్తి ఇలా అన్నాడు, మీకు ఎగతాళి చేయడం అంతగా ఇష్టమైతే మీరు ఈ విషయాలన్నింటినీ అస్సలు నమ్మకపోతే మీరు ఈ రోజు రాత్రి ఇక్కడికి ఎందుకు రాకూడదు? రాత్రికి వచ్చి చూడండి. నమ్మేవాళ్లు ఎలాంటి నమ్మకం ఉంచుతారో మీకు తెలుస్తుంది. దయచేసి ఇక్కడ రాత్రికి వచ్చి చూడండి. అప్పుడు మాథ్యూ అంటాడు, ఇండియాలో నేనివన్నీ ఆశిస్తాను. మీరంతా ఈ మూఢనమ్మకాలను నమ్ముతారు. ఎక్కడెక్కడికో వెళ్లి తల వంచుతారు. అవన్నీ ఎక్కడ నెరవేరుతాయి? మతం పేరుతో లేదా ప్రజలకున్న సమస్యలను ఇవన్నీ చాలా తప్పుగా వాడుకుంటాయి. ఇదంతా ఏమీ జరగదు, నేను రాను. ఆ తర్వాత అతనక్కడ నుండి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు. అతను వెళ్లుతుండగా వెనక నుండి ఎవరో అతన్ని పిలిచి, మాథ్యూ, నువ్వొస్తావు కదా అని అన్నారు. వెనక్కి తిరగకుండానే అతను సమాధానమిచ్చాడు, లేదు లేదు, నేను రాను. కొంచెం ముందుకు వెళ్లాక ఆగి ఆలోచించాడు. ఇక్కడ నా పేరు ఎవరికీ తెలియదు కదా. వెనక్కి తిరిగి అటూ ఇటూ చూశాడు. ఇక్కడ ఎవ్వరూ లేరు. నా పేరు ఎవరికీ తెలియదు. అయినా ఇక్కడ నన్నెవరో పిలిచారు అని అనుకున్నాడు. ఒకవేళ ఇవన్నీ నిజంగా ఇక్కడ ఉంటే, ఇది ఏదైనా భారతీయ సంస్కృతికి సంబంధించిన విషయమైతే, నేను ఖచ్చితంగా ఈ విషయాలన్నింటినీ నా మ్యాగజైన్లో కవర్ చేయాలనుకుంటున్నాను. ఇవన్నీ చూసి మా దగ్గరి ప్రజలు చాలా నవ్వుకుంటారు అని అనుకున్నాడు. అతను తన గదికి వెళ్లినప్పుడు ఈ సంఘటనంతా తన కేర్ టేకర్కు చెప్పాడు. అతను వెంటనే భయపడిపోయాడు. తక్షణమే ఒక తాయెత్తు తీసి మాథ్యూకు ఇచ్చాడు. దీన్ని ధరించి ఉండమని చెప్పాడు. మాథ్యూ తన కేర్ టేకర్ ముందు ఆ తాయెత్తును ధరించాడు. కాని బయటికి రాగానే దాన్ని తీసి తన జేబులో పెట్టుకున్నాడు. దాదాపు రాత్రి 2 గంటలవుతోంది. అతనిప్పుడు ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. ఈ సమయంలో ఇక్కడ ఎవరూ ఉండరు, ఎందుకంటే గేట్లన్నీ మూసివేసి ఉంటాయని మాథ్యూ అనుకున్నాడు. నేను దూకి లోపలికి వెళతాను అనుకున్నాడు. అక్కడ కొంచెం దూరంలో విరిగిపోయిన గోడ ఒకటి అతనికి కనిపించింది. దాని దగ్గరకు వెళ్లగానే 4-5 అబ్బాయిలు అక్కడ నిలబడి ఉన్నారు. వారిలో ఒకరు, భాయ్జాన్, మీరు ఈ సమయంలో లోపలికి వెళ్లకపోవడమే మంచిది అని అన్నాడు. మాథ్యూ, నేనొక రిపోర్టర్ని మరియు ప్రజల్లో ఉన్న ఈ మూఢనమ్మకాలను ఆపడమే నా పని అని చెప్పాడు. దానికి ఆ అబ్బాయి, అది నిజమని తేలితే అని అడిగాడు. అదే కదా తెలుసుకోవాల్సింది అని మాథ్యూ అన్నాడు. మరియు ఆ అబ్బాయిల సహాయంతో అతను లోపలికి కూడా వెళ్లాడు. మాథ్యూకి తన ముందు సరిగ్గా అదే స్తంభం కనిపించింది. దాని కింద చాలా కొవ్వొత్తులు కూడా ఉంచబడి ఉన్నాయి. మాథ్యూ ఇప్పుడు తన కెమెరా తీశాడు. చాలా ఫోటోలు తీయడం ప్రారంభించాడు. ఫోటోలు తీస్తూ అతను ఎగతాళి కూడా చేస్తున్నాడు. అతనొక వీడియో కూడా తీశాడు. మరియు వీడియో తీస్తూ తన వీడియోలో చాలా బూతులు కూడా మాట్లాడడం ప్రారంభించాడు, కేవలం ఎగతాళి చేయడానికి. చూడండి, నేనిక్కడికొచ్చాను. ఇంత అర్ధరాత్రి అవుతోంది. ఎవరూ కనిపించడం లేదు. మనిషి జాడే లేదు. ఇది ఎలాంటి ప్రదేశం? ఇక్కడ్నుండి ఎందుకు ఇంతగా భయపడతారు? నాకు ఈ విషయం అర్థం కావడం లేదు
అతను ఇవన్నీ చెబుతుండగానే అప్పుడే అతని కళ్ల ముందు ఆరిపోయిన ఒక కొవ్వొత్తి వెలిగింది. అతను ఇలా అన్నాడు, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చాలా వేడిగా ఉన్న ప్రదేశం. ఇప్పుడు ఇంత రాత్రిపూట ఇక్కడ విపరీతంగా గాలులు వీస్తున్నాయి. అయినా ఈ కొవ్వొత్తి వెలిగింది, ఇది ఎలా సాధ్యం? అది కూడా సరిగ్గా ఈ అర్ధరాత్రి సమయంలో. సరేలే, బహుశా ప్రజలు ఎలక్ట్రిక్ కొవ్వొత్తులను వాడుతుంటారు. ఇదంతటికీ కారణం అదే అయ్యుంటుంది అని అతను అనుకున్నాడు. అతను దాని దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ కొవ్వొత్తి వెలుతురు ఆ గుహలోపల పడటాన్ని గమనించాడు. పడటంతో పాటు లోపల మరొక వ్యక్తి నీడ కూడా కనిపిస్తోంది. అతను ఒక్కసారిగా బాగా భయపడిపోయాడు. అతని గుండె చప్పుడు కూడా ఒక్కసారిగా బాగా వేగవంతమైంది. అయినా మాథ్యూ తన కెమెరాను ఆపలేదు. మిగతా వారిని మోసం చేస్తున్నది లోపల చివరికి ఎవరు ఉన్నారో ప్రజలకు చూపించాలనుకున్నాడు. కాని అతను లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరూ లేరు. మాథ్యూ అనుకున్నాడు, అరే, ఇది కొంచెం వింతగా ఉందే, నేను బహుశా ఇక్కడి నుండి ఇప్పుడే వెళ్ళిపోవాలి. అతను అక్కడి నుండి వెళ్తుండగా అతని వెనుక నుండి ఎవరో పరిగెత్తుకుంటూ వెళ్లారు. అతను చూస్తే అక్కడ అతను తప్ప మరెవరూ లేరు. మాథ్యూ ఏదేనినైతే ఎగతాళి చేస్తున్నాడో బహుశా ఇప్పుడు అదే అతనిని ఎగతాళి చేస్తోంది. అతను బయటకు వెళ్లే మార్గం వెతుకుతున్నప్పుడు అతనికి దారి దొరకలేదు. అతని చుట్టూ కేవలం చీకటి, నిశ్శబ్దం మాత్రమే ఉన్నాయి. కొంచెం దూరంలో అతనికి ఇంకో వెలుతురు వెలుగుతూ కనిపించింది. అతను వెంటనే దాని దగ్గరకు వెళ్లాడు. అది ఒక గదిలాంటిది. అక్కడ అతనికి కొందరు కూర్చొని కనిపించారు. మరియు ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఇవి బయట అతనికి కలిసినవారే. మాథ్యూ వారిని చూసి వెంటనే సహాయం అడిగాడు. నేను ఇక్కడి నుండి బయటకు ఎలా వెళ్లాలి అని. వారిలో ఒకడు, భైజాన్, మీకు బయటకు ఎందుకు వెళ్లాలి? మీరు మా నిజం తెలుసుకోవడానికి వచ్చారు కదా అన్నాడు. ఆ అబ్బాయిలు ఇలా అన్నారు, మీకు అర్థం కాని దాన్ని మీరు మూఢనమ్మకంగా భావిస్తూ వచ్చారు. మేము ప్రజలకు పగటి సమయాన్నిస్తాము, కాని ఈ రాత్రి మాది. మరియు మేము ఇక్కడ నిన్న మొన్నటి నుండి, సంవత్సరాల నుండి, 1 నెల 2 నెలల నుండి నివసించడం లేదు. మేము ఇక్కడ 100 సంవత్సరాల నుండి నివసిస్తున్నాము. ఇది మా నివాసం, ఇది మా ఇల్లు, మరియు ఇది మా ప్రాంతం. ఇక్కడ మీరు నిలబడి మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. మాథ్యూకి సరిగ్గా ఎదురుగా వెలుగుతున్న ఆ కొవ్వొత్తి అక్కడే ఆరిపోయింది. మరియు మాథ్యూ ముఖం మళ్లీ చీకట్లోకి వెళ్లిపోయింది. మాథ్యూ భయంతో అక్కడ నుండి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ బయటకొచ్చాడు. అతను అటూ ఇటూ పరిగెత్తుతున్నాడు, దారి వెతుకుతున్నాడు. అరే, నేనెక్కడ్నుండి బయటపడాలి, ఎక్కడ్నుండి బయటపడాలి అని. అతను ప్రతి స్తంభంపై చూస్తున్నాడు. ప్రతి స్తంభంపైన ఎవరో ఒకరు కూర్చొని ఉన్నారు. ఇప్పుడు పరిగెత్తుతూ అతనికి తాను లోపలికి దూకి వచ్చిన అదే గోడ కనిపించింది. అతను అక్కడికి వెళ్లాడు. మరియు అక్కడ అదే వ్యక్తులు నిలబడి ఉన్నారు. అదే అబ్బాయిలు, అంటే అదే జిన్నులు, ఎవరైతే అతనికి కొద్దిసేపటి క్రితం లోపల కనిపించారు మరియు అతను వచ్చేటప్పుడు కూడా కనిపించారు. అతను అక్కడికి వెళ్లగానే అక్కడ ఆ జిన్నులు నిలబడి ఉన్నారు. ఇప్పుడు వారు, మీరేదైనా జిన్నుల ప్రాంతానికి వారి ఇష్టంతో వెళ్తున్నట్లయితే సరే, లేకపోతే వారు తమ ఇష్టం లేకుండా మిమ్మల్ని వెళ్లనివ్వరు అని చెప్పసాగారు. మాథ్యూకు తన కేర్ టేకర్ తనకొక తాయెత్తు ఇచ్చాడన్న విషయం మళ్లీ గుర్తొచ్చింది. అతను ఆ తాయెత్తును తన జేబులో నుండి తీసి తన చేతిలో పట్టుకుని త్వరగా ఆ గోడ నుండి బయటపడుతున్నాడు. ఆ సమయంలో చివరిసారిగా వెనక్కి తిరిగి చూశాడు. జిన్నులందరూ తమ తమ ప్రదేశాలలో తమ తమ స్తంభాల దగ్గర నిలబడి ఉన్నారు. మాథ్యూ ఈ సంఘటనతో ఎంత జడుసుకున్నాడంటే అతను అదే రాత్రి అక్కడి నుండి తన దేశానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. మరియు గాయ్స్, ఫిరోజ్ షా కోట్లాలో ఈ రోజుకి ప్రతి గురువారం జిన్నులను పూజిస్తారని చెబుతారు. అక్కడ నేటికీ ప్రజలు జిన్నులకు లేఖలు రాస్తారు మరియు కొవ్వొత్తులు వెలిగిస్తారు. ప్రజలు తమ కోరికలను నెరవేర్చుకుంటారు మరియు జిన్నులు కూడా సంతోషించి వాటిని నెరవేరుస్తారు. ఈ భూమి మీద ఒక్కరు కాదు, ఇలాంటి అనేక జిన్నులు తిరుగుతూ ఉంటాయి. కొందరు మంచివారైతే కొందరు చెడ్డవారు. ఫిరోజ్ షా తన చివరి రోజుల్లో ఈ కోటలోపల అనేక చీకటి ఆచారాలు చేశాడని, అప్పటి నుండి జిన్నులు ఇక్కడ స్థావరం ఏర్పరచుకున్నాయని కూడా చెబుతారు. ఇది మనుషుల ప్రదేశమని అంటారు. బహుశా అందుకే ముస్లింలతో పాటు అనేక మంది హిందువులు కూడా ఇక్కడికి వచ్చి జిన్నులకు పాలు సమర్పిస్తారు. ఈ రోజు ఈ వీడియో చివర్లో నేను మీతో చెప్పాలనుకున్నది ఒక్కటే. మనము జిన్నుల పేరు విన్నప్పుడల్లా ఎప్పుడూ భయపడతాము. కానీ గాయ్స్, భయపడాల్సిన పనేమీ లేదు. ఇక్కడ ఫిరోజ్ షా కోట్లాలో ఉన్న జిన్నులు మీ మంచి కోసమే ఆలోచిస్తారని ప్రజలు చెబుతారు.
మరియు దానితో పాటు చాలా జిన్నులు మంచివారైతే చాలా జిన్నులు చెడ్డవి కూడా ఉంటాయి. కాని గైస్, మంచివి కూడా మీ చుట్టుపక్కలనే ఉంటాయి. బహుశా ఇదే కారణం వల్ల మాథ్యూ మీకు ఈ కథ చెప్పడానికి ఈరోజు ప్రాణాలతో ఉన్నాడు. లేకపోతే కొన్ని జిన్నులు ఎంత ప్రమాదకరంగా ఉంటాయంటే మీ శరీరంపై అవి ఆధిపత్యం సాధిస్తాయి మరియు లోపలి నుండి మీ శరీరాన్ని పూర్తిగా కుళ్ళిపోయేలా చేస్తాయి. మీరు ప్రాణాలతో ఉండలేరు, మీ ఆఖరి శ్వాస కూడా తీసుకోలేరు. మిగతాదంతా నేనేం చెప్పబోతున్నానో మీకు బాగా తెలుసు. ఏదైనా ప్రదేశానికి వెళ్లే ముందు దాని చరిత్రను బాగా తెలుసుకోండి. ఉదాహరణకు ఫిరోజ్ షా కోట్లా. ఒకవేళ మాథ్యూ ఆ ప్రదేశం యొక్క చరిత్రను బాగా తెలుసుకుని ఉంటే, లేదా కనీసం మా వీడియో అయినా చూసి ఉంటే, ఈ రోజు అతనితో ఇవన్నీ జరిగేవి కావు. ఇది మీతో కూడా జరగవచ్చు. వీటన్నింటి కోసం కొంచెం అప్రమత్తంగా ఉండండి. నేను నా తదుపరి హారర్ స్టోరీలో మిమ్మల్ని కలుస్తాను. ధన్యవాదాలు.